బట్ హీ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. హీ ఈస్, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. సో యేసు ప్రభువుని గురించి ఈ విధంగా మనకు ఎంత అద్భుతమైన పరిచయం ఈ 5 వచనాల్లో అంటే యోహాను భక్తుడు మనకు చేస్తూ ఉన్నాడు. సో తర్వాత ఇక్కడ 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. సో ద ఫుల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ఈ దేవుని యొక్క నైజము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క అద్భుతమైన ఈ యొక్క స్వరూపము ఈయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షపరచబడింది అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తాం. సి ఇప్పుడు ఏంటంటే, మనం దీన్ని ప్రాపర్ గా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇక గాడ్లీనెస్ లేకపోతే దేవుని యొక్క దైవత్వం యొక్క పరిపూర్ణత మనం అర్థం చేసుకోవాలి అంటే గనక, వీ హ్యావ్ టు కమ్ ఫేస్ టు ఫేస్ విత్ క్రైస్ట్ జీసస్. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తుంది కాబట్టి, ఆయనతో వీ హ్యావ్ టు కమ్ ఫేస్ టు ఫేస్ విత్ క్రైస్ట్. ఒక్కసారి మనం అలా వచ్చిన తర్వాత, వన్స్ వి ఎక్స్పీరియన్స్ దట్ రిలేషన్షిప్ విత్ ద వర్డ్, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఇక్కడ ఇక్కడ ఆయనను సంబోధించే ఇది మారింది. ఇక్కడ వాక్యాన్ని కాదు, వాక్యం కాకుండా ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. వాట్ a beautiful introduction to life. And that life is eternal life. And యేసుక్రీస్తు యొక్క పరిచయంలో, యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా మనకు జరిగిన పరిచయంలో, నీకు నాకు ఇవ్వబడిన గిఫ్ట్ ఏమిటి అంటే, ఇట్ ఈస్ ద నిత్య జీవం. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం నిన్ను నన్ను నిత్యత్వానికి నడిపించే, నిత్య రాజ్యానికి వారసులుగా చేసే ఆ జీవం మనం ఆయన ద్వారా పొందుకున్నాం. కానీ ఆ జీవం మనుషులకు వెలుగై ఉండనట. వెలుగై ఉంది, కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మొత్తం అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యం అంతా కూడా ఇదే. He is the one who translated us from the kingdom of darkness to the kingdom of light of his son whom he loved. మనం యొక్క అంధకార సంబంధమైన ఈ యొక్క అంటే ఇప్పుడు ఒక రాజ్యాన్ని నుంచి విడిపించబడి, ఆయన యొక్క కుమారుడైన, తను ప్రేమించు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వెలుగులోనికి మనం రక్షించబడ్డాం, నడిపించబడ్డాం. బికాస్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు క్రీస్తులో చేసిన యొక్క బలియాగం ద్వారా. సో ఇవన్నీ కూడా ఏంటంటే, సో ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇలా ఇవ్వబడింది. ఆ తర్వాత ఈ మొత్తం దీన్నంతా చూస్తే గనక, ఎక్కడ చూసినా సరే, ఇప్పుడు మీరు ఒరిజినల్ గ్రీక్ లో, హీబ్రూలోకి వెళ్ళి చూస్తే గనక, ద వర్డ్ అనేది ఇక్కడ ట్రాన్స్లేట్ చేయబడిన ఈ వర్డ్ ని మనం చూసినట్లయితే, ప్రతి చోట కూడా అది క్రీస్తుని ఉదహరించడానికి, లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షతను దాన్ని మనకు పరిచయం చేసే వర్డ్ గా అక్కడ ఉంటుంది. దీంట్లో మనం చూసినట్లయితే, ఇక్కడ యోహాను సాక్ష్యం ఇచ్చేదంతా కూడా, తర్వాత మొదటి యోహానులో మనం చూసినట్లయితే, మేము కనిన దాన్ని వినదాన్ని, చేతులతో దేన్నైతే తాకామో, దేన్నైతే చూసామో, we are testifying about that. And their testimony, వారి యొక్క సాక్ష్యం దేని గురించి అంటే, క్రీస్తుని గురించి, క్రీస్తులో దేవుని ప్రత్యక్షతను గురించి. ఎందుకు ఇదంతా? వై ఈస్ దిస్ సిగ్నిఫికెంట్? ఎందుకు దీనికి అంటే, క్రీస్తులోని ప్రత్యక్షత గురించి మానవాళి ఇంత ఉత్సాహపడవలసిన, లేకపోతే ఇంత సెలబ్రేటరీగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, మనకు అర్థమయ్యేది, మనకు గోచరమయ్యేది ఏమిటి అంటే, క్రీస్తు యొక్క ద పర్పస్, ద వే, ద రీజన్ వై క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎందుకంటే పాప శాపగ్రస్తులమైన
మనను విడిపించడానికి యేసుక్రీస్తులో దేవుడు జరిగించిన గొప్ప బలియాగాన్ని, లేకపోతే ఆ యొక్క పాప పరిహారార్థ బలిని అక్కడ క్రీస్తు హి ఈస్ రిప్రజెంటింగ్, అండ్ దట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభు యొక్క సువార్త. దాని యొక్క సువార్తలో అందుకని చెప్పే ఇక్కడ ఏంటంటే ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. మొత్తం హి ఈస్ ద వన్ హూ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. ఆయన ద్వారా సమస్త సృష్టి ఆయన ద్వారా జరిగింది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండును. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో ఇప్పుడు మనం చూసే ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా క్రీస్తుని కనుక మనం క్రీస్తు నామాన్ని మనం ఎత్తి మాట్లాడినట్లయితే దానికి ఉన్న ఆపోజిషన్ ఇప్పుడు మాత్రమే కాదు, దానికి ఉన్న వ్యతిరేకత ఇప్పటిది కాదు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ దీని యొక్క అంటే ఇట్ ఈస్ ఎనిమేటెడ్ బై ద ఎనిమీ ఆఫ్ క్రైస్ట్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్. అండ్ ఒకవేళ ఈ వ్యతిరేకతను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ప్రియులారా, there is no other way to understand it other than through the spiritual perspective. ఆధ్యాత్మిక లేకపోతే ఆత్మ సంబంధమైన దృక్పథంతో తప్పించి we will not be able to understand this. ఎందుకంటే ఎందుకు ఆయన చేసిన పని ఏంటి? ఆయన రోగులను స్వస్థపరిచాడు. ఆయన యొక్క ప్రామిస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఆయన దగ్గరికి స్వస్థతకు వచ్చిన వాళ్ళకి నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పాడు. అండ్ హీ డిడ్ ఇట్ విత్ సచ్ అథారిటీ. గొప్ప అధికారంతో ఆయన చెప్పడం మనం వింటూ ఉన్నాం. అలాగే నీ యొక్క లైఫ్ లో, నా యొక్క లైఫ్ లో ఆయన పలికిన మాటల ద్వారా వచ్చిన స్వస్థత, లేకపోతే పాపాల నుంచి వచ్చిన విడుదలను నువ్వు నేను అనుభవించాం కాబట్టి వీఆర్ హియర్ టెస్టిఫైయింగ్ టు ద గ్రేస్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ గ్రేస్ అపాన్ గ్రేస్. ఆయన ద్వారా కృప వెంబడి కృపను యేసుక్రీస్తు ద్వారా ఆయన ద్వారా కృపయు సత్యమును ఆయన ద్వారా మనకు కలిగినాయి. మనం ఆయన ద్వారా సత్యంలోకి నడిపించబడ్డాం. ఆయన ద్వారా కృప అంటే ఏంటో మనం అనుభవించగలుగుతున్నాం. అందుకే నన్ను దేవుడు ఆయన కృపకు సాక్షులంగా నిలబెట్టాడు ఇక్కడ. సో తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ చివరి అంటే ఒకసారి ఇంకా అంటే ఐ డోంట్ వాంట్ గో ఇంటూ చాలా పెద్ద డీటెయిల్స్ లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ 21వ అధ్యాయం, యోహాను 21వ అధ్యాయం మనం చూసినట్లయితే చివర యేసు ప్రభు అప్పగించబడే ముందు ఆయన చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే ఇక్కడ పేతురుతో ఆయన మాట్లాడుతూ అంటాడు అక్కడ, అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహింపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనను. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడను ఎవడని అడిగిన వాడును ఆయన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. సో ఈ యొక్క ఇంకొక శిష్యుడిని చూస్తూ పేతురు అడుగుతున్నాడు ఏంటంటే, పేతురు అతన్ని చూసి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. అతడు, యేసు, నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే అది నీకేమి, నువ్వు నన్ను వెంబడించమనను. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఇక్కడ ఆ శిష్యుడు ఎవరు అని చెప్పి మనం చూస్తే 24వ వచనంలో మనం చూసినట్లయితే ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చి రాసిన శిష్యుడు ఇతడే. సో యోహాను గురించి ఇక్కడ చెప్తూ ఆయన అంటాడు ఏంటంటే, నేను వచ్చుట, ఆయన మరలా తిరిగి వచ్చుట చూసు వరకు ఆయన యోహాను ఉంటాడు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్న మాట ఇది. సో దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ సో ఏంటి ఇలా అంటే, సో ఈ విధంగా అంటే ఎందుకు యేసు ప్రభు ఈ విధంగా అలా ఎందుకు చెప్పారు? సో యోహాను ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా అంటే, యోహాను దీన్ని రెండో రాకడ గురించి చెప్పారా అని మనం ఆలోచిస్తే కనుక ప్రకటన గ్రంథాన్ని యోహాను రాసినప్పుడు ఆయన మనం చూసినట్లయితే ఇక్కడ దాంట్లో ఒక చోట చూడొచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు పరలోకము తెరువబడి ఉండట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను, దాని మీద కూర్చుండి అన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. హి ఈస్ ద ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుతున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది.
దేవుని వాక్యం. వాక్యం అయి ఉన్న దేవుడు మన మధ్య ఈ విధంగా ప్రత్యక్షపరచబడుతూ బడి మనకు సత్యం ఏమిటి అనేది, అలాగే కృప ఏమిటి అనేది మనకు తెలిపిన మూలాన మనం యూ అండ్ ఐ ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గ్రేస్ అపాన్ గ్రేస్. కృప వెంబడి కృప మనం పొందాం. ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఆ రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను. అది ఎవరి రక్తం? గొర్రెపిల్ల రక్తం. ఇవాళ రేపు మనం చూసినట్లయితే దాదాపు క్రైస్తవులందరినీ కూడా ఒక డెరోగేటరీగా లేకపోతే వ్యంగ్యంగా గొర్రెలు అనే మాట మాట్లాడటం మనం వింటూ ఉన్నాం. గొర్రెలు అనే మాట వింటూ ఉన్నాం. కానీ దాని గురించి ఎవరు ఏమన్నా సరే, ఎవరు నిన్ను నన్ను అంటే వ్యతిరేకించినా, లేకపోతే వ్యంగ్యంగా, లేకపోతే ఎగతాళి చేసినా, లేకపోతే పర్సిక్యూట్ చేసినా, ప్రియులారా, నీవు నేను నిరుత్సాహపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం నీకు నాకు జీవం ఇచ్చేదిగా ఉంది. ఆయన ద్వారా కృప వెంబడి కృపను పొందాం కాబట్టి, దాని ద్వారా ఆ కృప ద్వారా నీవు నేను జీవానికి వారసులమయ్యాం కాబట్టి, దేర్ ఈస్ నథింగ్ దట్ వీ నీడ్ టు ఫియర్. ఈవెన్ డెత్ we don't have to fear. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు నీకు నాకు రక్షణాధారమై ఉన్న కారణాన నువ్వు నేను భయపడవలసిన అవసరం లేదు. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. సో యోహాను is testifying to this wondrous mystery of God's presence with us. ఈయన యొక్క అద్భుతమైన దేవుని మర్మము ఏంటంటే ఇమ్మానుయేలు అని పేరు, దేవుడు మనకు తోడు. సో ఇంకొకసారి 5 వచనాలు చదివి ముగించుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగు అయ్యుండును. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. కానీ ఈ చీకటిలో ఉన్న ప్రజలకు అరుణోదయ దర్శనం అవ్వడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ప్రియులారా, యు అండ్ ఐ హ్యావ్ టు బి విట్నెసెస్. ఆయన కృపను పొందిన నువ్వు నేను, కృప వెంబడి కృపను మనం పొందిన నీవు నేను, ఆయన కృపకు సాక్షులంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆయన కృపకు సాక్షులంగా ఉంటూ ఆయన జీవం ప్రజల్లో జీవాన్ని నింపాలని, ఎంతమందిలో జీవాన్ని నింపాలని తాపత్రయపడే, లేకపోతే ఆ భారాన్ని దేవుడు నీకు నాకు ఉదయకాలాన అనుగ్రహించును గాక. ఆ విధంగా మనం దేన్నైతే చూసామో, దేన్ని అనుభవించామో, దేన్ని మనం చూసి తెలుసుకున్నామో, తాకి తెలుసుకున్నామో, పరిశోధించి చూసామో, మనం ఎక్స్పీరియన్షియల్ గా అనుభవపూర్వకంగా ఏ సత్యాన్ని, ఏ కృపను అయితే తెలుసుకున్నామో, ఆ కృపను గురించి సాక్ష్యం ఇచ్చే ఆ యొక్క బోల్డ్నెస్ ని, లేకపోతే ఆ యొక్క ధైర్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. దేవుడు నీలో నాలో ఉంచిన ఈ యొక్క నిరీక్షణను బట్టి దేవుని గురించి ఆ సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా ఈ యొక్క ఆదియందు అన్ని కాలంబులను యెహోవా, ఒక పాట ఉంటుంది, అన్ని కాలంబులనున్న యెహోవా నిన్న తరంబాయో కన్న తండ్రి వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నుతులున్నతమైయుండ నీకు. అన్ని కాలములున్న దేవుడు, ఆది యందు ఉన్న దేవుడు, ఆది సమయం మొదలు కాకముందే ఉన్న దేవుడు, ఆది మధ్యాంతరహితుడైన దేవుడు, ఇంత గొప్ప దేవుడు. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. నిన్ను నన్ను పిలిచి ఆయన కృపకు సాక్షిగా ఉండమని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. దట్ ఈస్ నాట్, అది నువ్వు నేను గర్వించడానికి ఏమాత్రం హేతువు కాకూడదు. దట్ షుడ్ డ్రైవ్ అస్ టు అవర్ నీస్. మనను అది దినదినం తగ్గించుకుని మనం దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకునే వాళ్ళంగా మనం అది చేయాలి.
ఈ కృప ఎవరి ద్వారా అయితే పొందామో ఆయన యొక్క ఆయన యొక్క సాక్ష్యాన్ని లేకపోతే ఆయన యొక్క కృపను గురించి దేవుడు ప్రజలకు వెల్లడిపరిచే అంటే ఈ యొక్క మహాయజ్ఞంలో దేవుడు నిన్ను నన్ను గొప్పగా వాడుకోను గాక. ఆమేన్. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మన గమనంలోకి వచ్చిన వాక్య భాగాన్ని బట్టి ఒక ప్రార్థించండి. చెప్పబడిన వాక్యం గురించి ఒక ప్రార్థన. దేవ మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. ఆత్మదేవ ఇదిగో రాజా, నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నువ్వు మాత్రమే మాకు దేవుడు గల గొప్ప దేవుడు రాజా. ఇదిగో తండ్రి ప్రభా, దేవుని యొక్క నామం ఇదిగో ప్రభా, వాక్యమైన నామం నీకు ఉన్నది తండ్రి ప్రభా. మేము అది గ్రహించుకున్న వారుగా ఉండకు సహాయం చేయి ఇదిగో తండ్రి ప్రభా. ఈ లోకంలో ఇదిగో తండ్రి ప్రభా, మాకు నిరీక్షణ నీవే తండ్రి ప్రభా. నీ యందు మాత్రమే ఇదిగో ప్రభా నిరీక్షణతో మేము ఉంటున్నాం తండ్రి ప్రభా. నిన్నే స్తుతిస్తున్నాం ప్రభా. నీ వైపు మేము చూస్తున్నాం తండ్రి ప్రభా. మాలో జీవం నింపిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మట్టి నుంచి పుట్టిన మేము ఇదిగో తండ్రి, మట్టితో వచ్చిన మేము ఇదిగో తండ్రి ప్రభా, నీ యొక్క స్వరూపంలోకి ఇదిగో తండ్రి ప్రభు రాజా, నీ యొక్క జీవంలోకి ప్రవేశించుటకు ఇదిగో తండ్రి ప్రభా మాకు అర్హతలు దయచేయబడుతున్నాం తండ్రి ప్రభా. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు ఇదిగో రాజా, నీ యొక్క వాక్యాలను బట్టి ఇదిగో తండ్రి ప్రభా, మేము దినదినం ఇదిగో తండ్రి ప్రభా అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. మాకు దోషాలు, మా యొక్క బలహీనతలు ఇదిగో ప్రభా మేము ఇదిగో తండ్రి ప్రభా తప్పించుటకు ప్రభా, తగ్గించుకున్నటకు ఇదిగో ప్రభా నీ ఆత్మ సహాయం దయచేయండి. నీ కృపను మాకు అనుగ్రహించమని ఇదిగో తండ్రి ఈ రోజు అంతట్లో సెషన్ అంతట్లో సహాయం దయచేయమని ప్రభా. నీళ్ళు ఎదుగుటకు సహాయం చేయమని, మమ్మల్ని సరిచేయమని ప్రభా నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా నీవే మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభు నామం గురించి మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు సాక్ష్యాల సమయం అండి. మీరు డైలీ జూమ్ మీటింగ్ లో జాయిన్ అవడం ద్వారా, హెల్త్ సెషన్స్ వినడం ద్వారా కానీ, హెల్త్ కోచెస్ ద్వారా గైడెన్స్ తీసుకోవడం ద్వారా మీరు మంచి స్థితి కంటే మీరు ముందున్న అనారోగ్య పరిస్థితి నుంచి కొంచెమైనా మెరుగైన స్థితిలోకి వచ్చినట్లయితే మీ యొక్క సాక్ష్యము చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందండి. దయచేసి షేర్ చేయండి. చిన్న విషయమైనా పర్లేదు, కొత్త వారికి ఉపయోగకరంగా ఉంటుందండి.